హాయ్ బ్రదర్, ఏం పేరండి మీ పేరు? అబ్దుల్ సత్తార్ అండి. సత్తార్ భాయ్, ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి మరికొద్ది రోజుల్లోనే. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? మీ అభిప్రాయం చెప్పండి. జగన్ అయితే బాగుంటుందండి. ఎందుకు జగన్ ఎందుకు కావాలనుకుంటున్నారు? జగనే కావాలి ఈసారి. ఎందుకు? ఈసారి ముఖ్యమంత్రి అయితే మాకు బాగా పనిచేస్తారని కొద్దిగా నమ్మకం. అంటే జగన్ వస్తే మీకు మంచి చేస్తాడని మీరు అనుకుంటున్నారు. సరే, ఈ 5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు ఈ 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన చేసిన పనితీరు మీకు ఏమైనా నచ్చలేదా? నచ్చలేదు సార్. బాగోలమ్మా, కొన్ని జరగలా. ఏం జరగలేదు? ఏదో ఇల్లు అడిగాము, ఏమి కట్టలా, మనకు ఏమి చేయాల, నాయకులు పట్టించుకోవాలా, అది ఏం జరగలేదు. సరే, 5 years నుంచి చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు పెట్టిండు అనమాట. ఏ పథకం కానీ లబ్ధి పొందలేదా మీరు? లేదండి, 3-4 సార్లు మున్సిపాలిటీలో పెట్టాం, మనకేం అందలేదు. అందలేదు సార్. అందలేదా? సరే, ఇంత సీనియర్ చంద్రబాబు నాయుడు చేయలేని పని రేపు జగన్ చేస్తాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఒకసారి ఆయన కూడా అవకాశం ఇద్దాం, చేస్తాడని అనుకుంటున్నావు. చేస్తాడని. చేస్తాడా మరి? చేస్తాడని నమ్మకం ఆయన కూడా. సరే, ఓకే. ఇటు టీడీపీ నుంచి వెళ్ళి ఇటు జనసేన పవన్ కళ్యాణ్, ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు బీజేపీ, ఒకవైపు కేఏ పాల్, ఇన్ని పోటీలు తట్టుకొని ఈసారి జగన్ సీఎం అవుతాడా మరి? చెప్పలేం, కష్టంగా ఉంటుంది. కష్టం అంటున్నావు, మరి వస్తాడు అంటున్నావు. ఏది తీసుకుంటున్నావు? ఏది చూసుకుంటుంటే పైన కష్టం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చారుగా, అందుకని కొద్దిగా ఓట్లు చేరితే అది కష్టంగా ఉంటుంది. అది ఎలాగైనా వస్తాడని కొద్దిగా నమ్మకం. సరే, మొత్తం మీద ఈసారి నువ్వు మద్దతు ఇస్తే సీఎంగా ఎవరికి ఇస్తావు మద్దతు? చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాం మద్దతు. సరే, ఓకే. ఈ నియోజకవర్గం చూసుకున్నాం, పెడన. ఈ పెడనలో 5 years నుంచి ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. ఈ 5 సంవత్సరాల్లో ఈ పెడన నియోజకవర్గం ఎంతవరకు అభివృద్ధి చెందింది? ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాడా? తక్కువ ఉంటారు, పర్వాలేదు, బాగానే పనిచేస్తారని ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా బాగానే చేస్తారు. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ పెడనలో? ఇక్కడ ఈసారి కృష్ణప్రసాద్ గారు వస్తారేమో నమ్మకం. అంటే ఏ పార్టీ? టీడీపీ నుంచి మళ్ళీ కృష్ణప్రసాదే గెలుస్తాడని నమ్మకం. సరే, మీరు ఇక్కడ కృష్ణప్రసాద్ కావాలనుకుంటున్నారు, కానీ రాష్ట్రంలో సీఎంగా జగన్ కావాలనుకున్నారు. మరి డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? డెవలప్మెంట్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, కానీ అంత ఇదిగా అవ్వలేదు కదా డెవలప్మెంట్. ఈసారి ఏమైనా చేస్తారని అవకాశం ఇస్తాను. ఇక్కడ అవకాశం ఉంటుంది, ఆయనకే ఉంటుందని నమ్మకం. సరే సార్, ఫైనల్గా ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతున్నా. మీరు మద్దతు ఇస్తే, మీరు ఓటేస్తే ఈసారి సీఎంగా ఎవరికి వేస్తారు? ఇక్కడ ఎవరికి మద్దతు ఇస్తారు? ఇక్కడ కృష్ణప్రసాద్కి ఇస్తానండి. టీడీపీకి. సీఎంగా చంద్రబాబు నాయుడు గారికి. పక్కా చంద్రబాబు నాయుడే కన్ఫర్మ్. రైట్. అమ్మ పెద్దమ్మ, నీ పేరేం పేరమ్మా? కనకదుర్గ. అమ్మ, ఇప్పుడు ఎలక్షన్స్, ఈ 2019 ఎలక్షన్స్ మరికొద్ది రోజుల్లో ఉన్నాయి. చాలా హోరాహోరీగా జరుగుతున్నాయి ఈసారి ఎలక్షన్స్. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఈసారి ఈ రాష్ట్రానికి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఎవరు సీఎం అయితే ఈ రాష్ట్ర ప్రజలందరూ బాగుంటారు? నీ అభిప్రాయం ఏంటో చెప్పు. నా అభిప్రాయం చంద్రబాబు అయితేనే బాగుంటుందని. ఎందుకు చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అదే పేదవాళ్ళకి సాయం చేస్తున్నాడు కదా. 200 రూపాయల పెన్షన్ 2000 చేశాడు కదా. చేశాడా? మరి 5 రూపాయలకి భోజనం పెట్టిస్తున్నాడు కదా. అవునా? మరి లేబర్ వెళ్ళి తింటున్నారు కదా. మరి అన్నం తిన్న ఇంటికి కన్నం వేయకూడదు కదా. ఏమంటారు? అన్నం తిన్న ఇంటికి కన్నం వేయకూడదు. అంటే అన్నం తిన్న ఇంటికి కన్నం వేయొద్దు. అది భోజనం పెట్టోండే కాపాడాలి మనం. అందుకే ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలని అనుకుంటున్నాం. మనం ఒక్కళ్ళు వేస్తే రాడనుకో, ప్రజలంతా వేయాలి కదా. వాళ్ళంతా అభిమానిస్తేనే ఆయన వస్తారు, అంతేనా బాబు? వచ్చింది కూడా ఏంటంటమ్మా, నీలాంటి పెద్ద వ్యక్తిని అడగడానికి వచ్చింది ఏంటంటే, నువ్వు ఎవరిని కోరుకుంటున్నావు? నువ్వు సంతోషంగా ఉండాలి, ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉండాలి అంటే ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను? 10 మందికి భోజనం పెట్టేవాడే గొప్పవాడు అవుతాడని నా ఉద్దేశం బాబు. మీరేమన్నా అనుకోండి. ఇక ఆ గొప్పవాడు ఎవరు? గొప్పవాడు చంద్రబాబు. అమ్మ, సరే, చంద్రబాబు నాయుడు అంటున్నావు కదా. కొత్త రాష్ట్రం వచ్చింది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయింది, కొత్త రాష్ట్రం. ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఎంతవరకు బాగుపడింది? బాగుందా? పర్వాలేదు, బాగానే ఉంది. 5 రూపాయలకి టీ రాట్లా భోజనం పెట్టిస్తున్నాడు కదా. మరి టీ వస్తుందా? 5 రూపాయలు పెడితే వస్తుందా టీయా? మరి 5 రూపాయలు భోజనం పెట్టిస్తున్నాడు. పచ్చడి అయినా, కూర అయినా 3 మంది తింటున్నారు. రోజు 300 మంది తింటున్నారు. సరేమ్మా, నీకు వస్తుందా పెన్షన్? ఎంత వస్తుంది? మొన్నటి దాకా 1000 ఇచ్చారు, మన 2000. అంతక్రితం పోయిన నెలలో 3000 ఇచ్చాడు. ఎంతమంది కొడుకులమ్మా నీకు? నాకా ఒక్కడే. చూసుకుంటాడా మంచిగా? నేను కళ్ళు కనపడు బాబుకి, అట్లాగే కలంకారు చేస్తాడు. సరే, మరి ఇప్పుడు కొడుకు ఇంట్లో ఇబ్బంది ఉంది, నీకు పెన్షన్ వస్తుంది, ఎలా అనిపిస్తుంది? నీకు పెన్షన్ వస్తుంది కదా, చంద్రబాబు నాయుడు మీరు ఎలా ఊహించుకుంటున్నారు?
పెన్షన్ ఆ డబ్బులు ఎట్టి గడుపుకుంటాం పిల్లలు తెచ్చే చాలిపోతే అది సంతోషంగా ఉన్నారా మీరు? సంతోషం అంటే కడుపు నిండదు. 1000 రూపాయలు ఇస్తే నెల పొడుగుతా చాలు. పిల్లోడికేమో కంటి చూపేమో కొద్దిగా తక్కువ ఆనందం. కళ్ళతోడు పెట్టుకుని వర్క్ చేస్తాడు. కలంకారి కూడా ఇప్పుడు డౌన్ అయింది, అది కూడా ఉండాల. సరే, ఒక పెద్దదానిగా చెప్పు, ఓ సీనియర్ సిటిజన్గా ఈసారి నువ్వు మద్దతు ఇస్తే సీఎంగా ఎవరికి మద్దతు ఇస్తావు? చంద్రబాబుకే ఇస్తాం 100%. సరే అమ్మా, ఈ పెడన ఉంది కదా ఈ నియోజకవర్గంలో, ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేగానే ఇక్కడ 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఎలా ఉంది అభివృద్ధి? బాగుందా? ఆయన అందరికి అందుబాటులో ఉంటాడా? అందుబాటులో అంటే అవసరం వస్తే ఉంటాడేమో, అవసరం ఏమి రాక ఆయన దగ్గరికి వెళ్ళలేదు ఎవరు. ఆ అబ్బాయి ఆయన ఇప్పుడు నిలబడ్డోడదు మన యువతలే, ఇక్కడే ఇల్లు. ఈ మధ్య ఆ ఊరు వెళ్ళాడు. సరే అమ్మా, అంటే నేను అనేది ఏంటంటే రోడ్లే కానీ నీళ్ళే కానీ అన్ని రకాల సౌలతులన్నీ అందిస్తున్నాడా? వాటర్ బాగానే వస్తుంది. బాగానే వస్తుందా? బాగానే మొత్తం మీద ఆయన పనితీరు బాగానే ఉంది. వాటర్ బాగానే వస్తుంది. సరేనా? మొత్తం మీద ఈసారి ఎవరు గెలిపిస్తావు? నేను నాదే నీ ఓటు ఎవరికి వేస్తావని నేను అడుగుతలేను, నువ్వు ఎవరిని గెలిపించాలనుకుంటున్నావు? మాకు బాబు వస్తేనే బాగుంటుంది. బాబు వస్తేనే బాగుంటుందా? అది అమ్మ, ఏం పేరు మీ పేరు? పద్మావతి, సిద్ధా పద్మావతి. పద్మావతి గారు, ఎలక్షన్స్ వస్తున్నాయి, చూస్తున్నారు మీరంతా, హడావిడి ఎక్కువ అవుతుంది. ఈ ఎలక్షన్స్లో ఈసారి ఎవరు సీఎం పీఠ మీద కూర్చుంటే బాగుంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే మీరు అందరు బాగుంటారు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం చెప్పండి. ఏ పార్టీ అయినా కానీ మనకు ఒక పార్టీ అనేది ఉండాలి. ఆ పార్టీ అనేది ఇప్పుడు వరకు వచ్చింది కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. ఇక వచ్చేది కూడా రాజశేఖర రెడ్డి కొడుకు ప్రభుత్వం వస్తుందో లేకపోతే ఏది వస్తుందో మనకైతే తెలీదు. ఇక్కడ ప్రస్తుతానికి వైఎస్ఆర్ పార్టీ మాత్రం పేరులో ఉంది. అంతే అంటారు. నేను అనే క్వశ్చన్ మీకు అర్థమైందో లేదో, అంటే ఈసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అని అంటున్నాను, మీ అభిప్రాయం చెప్పండి. అంటే 5 సంవత్సరాల నుంచి కూడా ఈయన అన్నీ చేశాడు కాబట్టి మధ్యలో ఆగిపోకుండా ఉండాలంటే ఈయనే రావాలి, చంద్రబాబు నాయుడు గారే రావాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి. సరే, మా ఈ 5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు ఏమేమి పనులు చేశాడు, మీకు ఏమి అందినాయి? ఏమేం పనులు అంటే పేదలకు ఇచ్చాడు, రైతులకు ఇచ్చాడు, పెన్షన్లు ఇస్తున్నాడు, రోడ్లు బాగుపరిచాడు, నీళ్లు లేని వాళ్ళకి నీళ్లు ఇస్తున్నాడు, అన్నీ ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాడు ఆయన. ఇంకా మధ్యలో ఆగిపోతే ఇవి కూడా ఆగిపోతాయేమో తెలియదు. ఆయనే కంటిన్యూ చేస్తే ఇవి కూడా కంటిన్యూ అవుతాయి. ఈ పనులన్నీ ఆగిపోవద్దంటే మళ్ళీ చంద్రబాబు నాయుడే రావాలంటున్నారు. సరే, చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు పెట్టాడు కదమ్మా, మీకేమైనా అందినాయి అవి? మాకంటే మేమంటూ ఏం పెట్టుకోవాలి అసలు. మేము రేషన్ కార్డు పెట్టాము, మేము డోకరాలో లేవండి. అసలు పసుపు కుంకాల కింద అంటే డోకరాలో ఉంటేనే వస్తాయి, మేము డోకరాలో లేము. కాకపోతే రేషన్ కార్డు పెట్టుకున్నాం, రేషన్ కార్డు వచ్చింది. మొన్న రచ్చబండ కార్యక్రమంలో స్థలానికి పెట్టుకున్నాము, ఇంకా రాలేదు. ఇంకా సరే అమ్మా, ఈ 5 సంవత్సరాల్లో మీరందరూ సంతోషంగా ఉన్నారా? ఈ 5 సంవత్సరాల పరిపాలన చంద్రబాబు నాయుడు ప్రాబ్లం లేదు సార్ మాకు. ఓకే. సరే, మళ్ళీ ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? అదే ఈ రోజు సారి కూడా ఆయన వస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాం. సరే అమ్మ, ఈ పెడన నియోజకవర్గం చూస్తున్నాం కదా, మీరు ఇక్కడ ఓటరు. ఈ పెడన నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందింది? బాగా డెవలప్మెంట్ అయిందా? ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే తెలుసా అమ్మా నీకు? ఇక్కడ లోకల్ అంటే బంద నియోజకవర్గమే ఆయన, కాగితం వెంకట్రావు. ఏ పార్టీ? తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ. ఎట్లా అందరితో కలిసిమెలిసి ఉంటాడా? అందరికి అందుబాటులో ఉంటాడా? అందరికి అందుబాటులోనే ఉంటారు. డెవలప్మెంట్ ఎలా చేశారు? డెవలప్మెంట్ బాగానే ఉంది. బాగానే ఉందా? మళ్ళీ ఈసారి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది? ఈసారి ఎమ్మెల్యే అంటే ఇంకా అయితే బాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి వైఎస్ఆర్ ఉంది. వైఎస్ఆర్. మీరేం కోరుకుంటున్నారు? మేము వైఎస్ఆర్ అనే అనుకుంటున్నాం. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.